నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను జ్యోతి. అప్డేట్స్ చూద్దాం. రేపు ఉపరాష్ట్రపతి ఎన్నికకు సర్వం సిద్ధమైంది. ఎన్నికల్లో విజయంపై ఇండి కూటమి ఫోకస్ పెట్టింది. మధ్యాహ్నం 2:30 ఇండి కూటమి ఎంపీల మాక్ పోలింగ్ జరగనుంది. గత ఎన్నికల్లో 15 మంది ఎంపీలు సరిగ్గా ఓటు వేయలేదు. మళ్లీ అలాంటి పొరపాట్లు జరగకుండా ఉండేందుకు మాక్ పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నికలకు దూరంగా బీఆర్ఎస్ ఉండనుంది. నోటా లేనందున ఎన్నికలకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. రేపు ఉపరాష్ట్రపతి ఎన్నికకు సర్వం సిద్ధమైంది. ఎన్నికల్లో విజయంపై ఇండి కూటమి ఫోకస్ పెట్టింది. మధ్యాహ్నం 2:30 ఇండి కూటమి ఎంపీల మాక్ పోలింగ్ జరగనుంది. గత ఎన్నికల్లో 15 మంది ఎంపీలు సరిగ్గా ఓటు వేయలేదు. మళ్లీ అలాంటి పొరపాట్లు జరగకుండా ఉండేందుకు మాక్ పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నికలకు దూరంగా బీఆర్ఎస్ ఉండనుంది. నోటా లేనందున ఎన్నికలకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. రేపు ఉపరాష్ట్రపతి ఎన్నికకు సర్వం సిద్ధమైంది. ఎన్నికల్లో విజయంపై ఇండి కూటమి ఫోకస్ పెట్టింది. మధ్యాహ్నం 2:30 ఇండి కూటమి ఎంపీల మాక్ పోలింగ్ జరగనుంది. గత ఎన్నికల్లో 15 మంది ఎంపీలు సరిగ్గా ఓటు వేయలేదు. మళ్లీ అలాంటి పొరపాట్లు జరగకుండా ఉండేందుకు మాక్ పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నికలకు దూరంగా బీఆర్ఎస్ ఉండనుంది. నోటా లేనందున ఎన్నికలకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని చీఫ్ రిపోర్టర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, రేపు జరగనున్న ఉపరాష్ట్రపతి ఎన్నిక నేపథ్యంలో బీఆర్ఎస్ దూరంగా ఉండనుంది. ఎన్నికకు వివరాలేంటి? జ్యోతి, ఉపరాష్ట్రపతి ఎన్నిక రేపు జరగనుండడంతో బీఆర్ఎస్ పార్టీ ఈ రోజు ఒక కీలక నిర్ణయం తీసుకుంది. తటస్థంగా ఉండాలని నిర్ణయించుకుంది. ఎవరికి ఓటు వేసినా తమకు రాజకీయంగా ప్రయోజనం లేదు కాబట్టి, తమకు రాజకీయంగా అది మైనస్ అవుతుంది కాబట్టి బీఆర్ఎస్ వ్యూహాత్మకంగా తటస్థ వైఖరి అవలంబిస్తుందని మనకు తెలుస్తా ఉంది. అలాగే ఇప్పటికే బీజేపీ ఎంపీలు ఢిల్లీకి చేరుకున్నారు. నిన్న సమావేశం ప్రారంభమైంది. ఈ రోజు కూడా కొనసాగనుంది. 2 రోజుల పాటు ఎంపీల సమావేశం ఢిల్లీలో కొనసాగుతా ఉంది. బీజేపీ ఎన్డీఏ ఎంపీల సమావేశంలో దేశవ్యాప్తంగా ఉన్న ఎంపీలు ఢిల్లీలో మకాం వేసిన పరిస్థితి. రేపు ఉపరాష్ట్రపతి ఎన్నిక సందర్భంగా ఇక్కడ ఎన్డీఏ కూటమితో పాటు ఇండి కూటమి కూడా తమ సన్నాహాలు మొదలుపెట్టింది. రేపు ఈరోజు మధ్యాహ్నం మాక్ పోలింగ్ అవకాశం ఉంది. అలాగే గత ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో 15 మంది ఎంపీలు ఎంపీలు వేసిన ఓటు చెల్లుబాటు కాకపోవడం
అనేది అలాంటి పొరపాట్లు పునరావృతం కాకుండా ఇండి కూటమి తమ ఎంపీలకు అవగాహన కోసము ఈరోజు మాక్ పోల్ పెట్టినట్లు మనకు తెలుస్తా ఉంది మధ్యాహ్నం. అలాగే ఉపరాష్ట్రపతి ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇండి కూటమి తటస్థ అభ్యర్థి న్యాయకోవిదుడు జస్టిస్ సుభాషణ్ రెడ్డిని బరిలోకి దింపడమే ఒక వ్యూహాత్మక ఎత్తుగడగా భావించవచ్చు. ఎందుకంటే రాజ్యాంగం మొదటి నుంచి కూడా రాజ్యాంగం ప్రమాదంలో పడింది అని ప్రచారం చేస్తున్నటువంటి ఇండి కూటమి దానికి తగిన వ్యక్తినే రాజ్యాంగ నిపుణుడిని బరిలోకి దించడం అనేది దేశ వ్యాప్తంగా ఒక సంచలనంగా ఒక చర్చనీయాంశంగా మారిన పరిస్థితి. ఆయన ఇప్పటికే చాలా క్రియాశీలకంగా ఎంపీల మద్దతు, పార్టీలకు అతీతంగా ఎంపీల మద్దతు కూడగట్టేందుకు పలు అంటే దేశవ్యాప్తంగా పలు ప్రాంతాలను పర్యటించి ఎంపీలతో భేటీ కావడం జరిగింది. మీడియా ముఖంగా కూడా ఒక అప్పీల్ కూడా చేయడం జరిగింది, పిలుపునివ్వడం జరిగింది. రాజ్యాంగం ప్రమాదంలో పడింది, రాజ్యాంగం కోసం ఆత్మ ప్రబోధంతో తనకు ఓటేయాలని ఆయన కోరడం జరిగింది. అలాగే అటు ఇండి కూటమి అలాగే కాంగ్రెస్ పార్టీ కూడా పదే పదే కోరింది. ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి రంగంలోకి దిగి పలుసార్లు ఈ విధమైనటువంటి ప్రకటన ఇవ్వడం, పిలుపు ఇవ్వడం కూడా విశేషంగా చెప్పుకోవచ్చు. మొత్తం మీద తెలుగువాడు అనే అంశాన్ని మరోవైపు తెర మీద తీసుకొచ్చిన పరిస్థితి, అలాగే రాజ్యాంగ నిపుణుడు అనేది అనే అంశాలు ప్రధానంగా ఈ ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఇండి కూటమి తెర మీద తెచ్చిన పరిస్థితి. అక్కడ ఎన్డీఏ కూటమి తమకు ఉన్న మిత్రపక్షాలు తమ సొంత ఓట్లు ఎంపీలతోనే తమకు అవి చెదురు కాకుండా, అవి ఇటు అటు చెదిరిపోకుండా చూసుకోవడమే లక్ష్యంగా గుంబనంగా అంటే చడి చప్పుడు లేకుండా అంగు ఆర్భాటాలు లేకుండా కూడా వాళ్ళు అంతర్గతంగా అంటే కార్యక్రమాలను చేసుకున్న పరిస్థితి. ఇదే అంశాన్ని ఒక దశలో ఇండి కూటమి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి కూడా తాజ్ కృష్ణలో ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రస్తావించడం జరిగింది. ప్రత్యర్థి బహిరంగంగా మాత్రం దిగితే మనం ఏమైనా మాట్లాడొచ్చు, కానీ ప్రత్యర్థి ఇంతవరకు ఏం చేస్తున్నాడో ఎక్కడ వెళ్తున్నాడో అని కూడా తెలియని పరిస్థితిలో మనం మాట్లాడలేని పరిస్థితి అని కూడా ఆయన ఒక అందుకు పరోక్షంగా ఎన్డీఏ కూటమి అభ్యర్థిని ఉద్దేశించి వ్యాఖ్యానించడం జరిగింది. మొత్తం మీద చూసుకున్నట్లయితే గతంలో ఒకటి భిన్నంగా ఆసక్తికరంగా మారిన పరిస్థితి ఉపరాష్ట్రపతి ఎన్నిక. ఎందుకంటే ఇక్కడ రాజకీయ నేపథ్యం ఉన్న ఒక ఎంబీసీ అభ్యర్థి అయితే రాధాకృష్ణన్, మరోవైపు రాజకీయ నేపథ్యం లేకుండా రాజ్యాంగ నిపుణుడు అనే ఒక అంశంతో జస్టిస్ సుభాషణ్ రెడ్డి తెర మీదకి రావడం అనేది చాలా ఆసక్తికరంగా మారింది. మరి ఎంపీలు ఆత్మ ప్రబోధంతో ఓటు వేస్తారా, లేదంటే తమ రాజకీయ నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకొని వేస్తారా అనేది వేచి చూడాల్సిందే. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. జగిత్యాల జిల్లా కలెక్టర్ తీరుపై మంత్రి అడ్లు